హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏంటి, ఏఎల్పి ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో మనకు వచ్చిన షెడ్యూల్ ఎగ్జామ్ డేట్స్ ఏఎల్పి, జేఈ, పారామెడికల్ అండ్ సెక్షనల్ కంట్రోల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 నోటిఫికేషన్స్ అయితే దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. ఏఎల్పి ఫిబ్రవరిలో మనకు 16, 17, 18 అండ్ జేఈ 20, 19 మార్చ్లో ఉంటుంది. అండ్ మనకు పారామెడికల్ 10th to 12 మార్చ్లో ఉంటుంది. అండ్ సెక్షనల్ కంట్రోల్ 10 to 12 ఫిబ్రవరిలో ఉంటుంది. అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వచ్చేసి 5th మార్చ్ to 9th మార్చ్లో ఉండడం జరుగుతుంది. మనకి యాక్చువల్లీ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకు ఉండేది ఏంటి, పీసీ, గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ మనకు ఉంటుంది. దీని తర్వాత మనకు ఐసోలేటెడ్ కేటగిరీ అండ్ నెక్స్ట్ లెవెల్ గ్రూప్ డి, లెవెల్ 1 గ్రూప్ డి అయితే నెక్స్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ నోటిఫికేషన్ రాలేదు, ఇది నోటిఫికేషన్ ప్రజెంట్ నడుస్తుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ ఉన్న నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్స్ కాబట్టి ఇదే కాబట్టి దీనికి సంబంధించి మనకు ఒక కరికులం అయితే మనకు సర్క్యులేట్ అవుతుంది. నేనైతే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. దాంట్లో ఉన్న దాని ప్రకారం మనకి ఎగ్జామ్స్ త్వరలో ఉంటాయి. అదేవిధంగా మనకు ఏప్రిల్ తర్వాత ఉంటాయని చెప్పేసి మేబీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎప్పుడు ఉంటాయి, సరే మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఒకటి ఇక్కడ మార్చ్లో కంప్లీట్ అయినాక మనకు ఫ్రీగా ఉంటుంది స్లాట్స్. సో అప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ మనకి ఏప్రిల్ ఆర్ మే ఆర్ జూన్ ఆర్ జూలై మేబీ. మ్యాక్స్ మనకు 90% మే అండ్ 70% జూలై, 60% జూలై అండ్ జూన్ 70% ఛాన్స్ ఉంది. ఏప్రిల్ కూడా మేబీ 95% ఛాన్సెస్ ఉన్నాయి జరిగింది. ఎందుకంటే ఫాస్ట్ అప్ చేసిండు, మనకు సిబిటి 1 and 2 2 సెక్షన్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి మేబీ మ్యాథ్స్ మే టు ఆగస్టు బిట్వీన్లో జరిగే ఛాన్స్ ఉంది. మే టు ఆగస్టు బిట్వీన్లో మనకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి. దీని ప్రకారం మనకు 2 months, ఎప్పుడైనా ఒక 2 months షెడ్యూల్ చేసుకోండి, ఆ 2 months కంటిన్యూ చేయండి ఎగ్జామ్స్ అనేది. ఓకేనా? ప్రిపరేషన్ అయితే కంపల్సరీ కన్సిస్టెన్సీ కీ ఆఫ్ సక్సెస్, కంపల్సరీ కన్సిస్టెన్సీ అని ఉంటేనే నీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్గా జై హింద్.